మధ్యంతర బెయిల్ ఇప్పించాలంటూ ఎమ్మెల్సీ కవిత కేసు వేసిన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 4కు పోస్ట్పోన్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత తరపున లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. తన చిన్న కొడుక్కి ఎగ్జామ్స్ ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కావాలని కవిత కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో పాటు రెగ్యులర్ బెయిల్ పైన వాదనలు వినిపించారు. దాంతో అసలు మీరు ఏ బెయిల్ కోసం వాదనలు వినిపిస్తున్నారో తేల్చుకోవాల్సిందంటూ కేసును వాయిదా వేసింది కోర్టు. కవిత తరపున వాదనలు వినిపించిన సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి ఈడీ విచారణకు కవిత అన్ని విధాలా సహకరించారని తెలిపారు. ఒక్కోసారి రాత్రి దాకా ఈడీ అధికారులు విచారణ జరిపారని తెలిపారు. ఇదంతా రాజకీయ కుట్రతో పెట్టిన కేసు అని వాదించారు. పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నందున కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అలాగే రెగ్యులర్ బెయిల్ పైన తన వాదనలు వినిపించారు సింఘ్వి. వాదనలు విన్న కోర్టు అసలు ఏ బెయిల్ కావాలో తేల్చుకోవాలంటూ కేసును ఈ నెల 4కు వాయిదా వేసింది. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో నిందితులు ఎవరికీ మధ్యంతర బెయిల్ ఇవ్వలేదు కోర్టు. అందువల్ల కవితకు రిలీఫ్ దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇవ్వకపోతే ఢిల్లీ హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కవిత లాయర్లు భావిస్తున్నారు. తీహార్ జైల్లో తనకు సౌకర్యాలు అందించడం లేదంటూ కవిత వేసిన పిటిషన్ పైన కోర్టులో విచారణ జరిగింది. సౌకర్యాలపై కోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేసింది. కవితకు ఇంటి భోజనం, బుక్స్, షూతో పాటు మెడిటేషన్ చేసుకోవడానికి జపమాలను ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది కోర్టు.